Hi all. Today I came to this Prasad Labs in Jubilee Hills for a trailer launch event of a movie called Udvegam, and this movie is directed by my friend Mr. Mahipal Reddy. We are the intermediate class batchmates and also roommates once upon a time around 15 years before. So I came to here, and I do recommend to watch this film. I'll be uploading total trailer launch event soon. Now it has very key point about how to protect a woman from getting abused in the society. So this is a very much important topic explained by Mr. Mahipal Reddy, director, my friend. So I request everyone to watch this film this November 22nd in theaters. I'll be sharing all the related links and all. Just now hero is coming from after completion of trailer launch event. Start. Second, director by my friend Mr. Mahipal Reddy. Please check out the movie trailer. Video cover. సార్ అప్పటి సినిమాలకి స్పాన్ పెరిగింది. ప్లస్ అప్పుడు సినిమాలు మనం చిన్న కథలు చెప్పడానికి ట్రై చేసాం, చిన్న చెప్పడానికి జడ్జిమెంట్లు అంటే మనం నేరస్తులు చేసే శిక్షలు మాత్రమే కాదు, ఒక సమాజంగా మనం ఎంత ఎదిగామో అని చెప్పే మైలురాళ్ళు. స్ఫూర్తి కేస్ నా లైఫ్లో, నా కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కేస్. అబ్జెక్షన్ సార్, మీరు ఇది కేస్తే కోర్టు అంతా సర్కసే ఉంటుంది. జడ్జిని 2 కేసు పెడతారా? ఈడ్సి పెట్టకుంటే లోపటేస్తారా, నా లోన్ పోయేస్తా. ఏమో తెలియదు సార్, ఈసారి చెప్పండి నువ్వు ఇస్తావని. ఇదంతా నువ్వు ఒక్కడవే చేసావా? అవును. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మహేందర్ సార్కి నేను కొత్త ఉండొచ్చేమో కానీ బలరాం సార్కి ఇస్తుంటోళ్ళు కొత్తోళ్ళేం కాదు సార్. అలాంటి దారుణం చేసిన వాళ్ళ పైన ఎందుకంత ఇంట్రెస్ట్ నీకు అర్థం కావట్లేదు. The law is used and misused at the same time. ఇట్లానే ఉంటే జనం కోర్టు అని ఒకటి ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోతారు సార్. నీకున్న చివరి అవకాశాన్ని నేను. అరే ఏం కాదురా, మస్తుగా చూసినారా ఇటువంటివి. ఇలా కాలేజ్ కథలతో మనకేం సార్ పని? దిస్ ఇస్ మై హౌస్ అండ్ యు గెట్ అవుట్ నౌ. ఈ కేసు గెలిస్తే జనాలు ఏమన్నా నువ్వేదో గొప్ప పని చేసావని పొగుడతారు అనుకుంటున్నావా? ఇప్పుడుగా పవన్ ని పిలిచారు సార్. అయితే నువ్వా ఇదంతా ప్లాన్ చేసి? What do you mean? Sir is making serious allegations. అవకాశం ఉంటే మీరే వాళ్ళకి శిక్ష చేస్తుంటే, లేకపోతే అక్కడే ఉంటే షూట్ చేస్తుంటే. నువ్వు ఏడనో తెలుస్తుందా? సంపాదన చెప్పాలే, సైలెంట్ ఉంటే నడవదు. ఇన్ని అనుమానాలు ఇట్లే పెట్టుకొని మనం కేసు నడితే న్యాయం జరుగుతుందా సార్? ఇంకేముంది సార్, తప్పించేది మాట్లాడబోద్ది కూడా అయితే. ఇది ఎవరు ఒక్కరు గెలిచిన కేసు కాదు. గెలిస్తే నేను, హరిప్రసాద్ గారు ఇద్దరం గెలిచి ఉండాలి. ఇంకొక్కసారి చూద్దాం. లెట్స్ వాచ్ ఇట్ వన్స్ అగైన్.
చేస్తుంది. కంగ్రాచులేషన్స్ మైపాల్ రెడ్డి గారు ఇన్ అడ్వాన్స్. డెఫినెట్లీ గట్టిగా కొట్టబోతున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లు టు ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్. అండ్ కార్తిక్ కొడకండ్ల గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అండ్ ఇట్ వాజ్ సో ఇంటెన్స్, అద్భుతమైన మ్యూజిక్ కూడా. అండ్ మైపాల్ రెడ్డి గారు, ఐ వాంట్ టు టాక్ టు యూ. మీరు లాయర్ ఆంటీ, ప్లీజ్ అప్ ద బ్యానర్. ఎస్, మరి ఇన్ని నుంచి యూనో ఇట్స్ వెరీ టఫ్. అంటే జనరల్లీ ఏదో ఒక లింక్ పెట్టేసి ఒక సినిమా తీసేయచ్చు కానీ, బట్ లా అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. దాన్ని ముట్టుకోవాలంటే చాలా మంది భయపడతారు. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడ హోంవర్క్ చేశారు? అన్నట్టు అది కష్టమని నాకు మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది. కానీ అప్పటికే ఇక్కడ డెసిషన్ తీసేస్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళిపోయాం. రోజు అందరూ ఆఫీస్కి వెళ్ళినట్టు, కాలేజీకి వెళ్ళినట్టు నేను కోర్టుకు, లాయర్ల ఆఫీసులకు వెళ్ళేవాడిని. అట్లా ఒక సంవత్సరం పైన నడిచింది. ఇంకెక్కువ నడిచింది. సంవత్సరం పైన వాళ్ళని కలవస్తూ ఏదో మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను స్టడీ చేయాల్సింది చాలా ఉంటుంది. సో అదంతా చేసిన తర్వాత ఒక వెబ్ సిరీస్ కోసం యాక్చువల్లీ 10 ఎపిసోడ్స్ ఆఫ్ స్టోరీ రాయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఎపిసోడ్స్. సో ఫస్ట్ కేసు ఇది కాబట్టి 10 ఎపిసోడ్స్ లో 10 కేసెస్ మేము చూడబోతున్నామా ఫ్యూచర్ లో? అది మేము చేసి వింటాం సార్. ఓకే. అండ్ కార్తిక్ కొడకండ్ల గారు, హాయ్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. జనరల్లీ హీరో పేర్లు పడితే యూనో పేపర్ ఎగరడము, గాల్లో ఇవన్నీ చూస్తుంటాము. బట్ ఒక పర్టికులర్ టైంలో రచయిత పేరు పడితే కూడా గాల్లోకి పేపర్లు ఎగిరాయి, థియేటర్స్ లో రచ్చ లేచింది. సో అలాంటి రచయిత మన ముందున్నారు. పరచూరి గోపాలకృష్ణ గారిని సాదరంగా సవినయంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. సార్, we are very happy that you are here. Thank you so much. ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానం చేస్తున్నాం. వెల్కమ్ సార్. అండ్ మా సినిమాని ప్రెజెంట్ చేసిన పద్మనాభ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పద్మనాభ రెడ్డి గారు ఫర్ యువర్ సపోర్ట్. సార్, వెల్కమ్. అండ్ మా సినిమాకి అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మా కార్తిక్ కొడకండ్ల గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడే ఇచ్చేసిన కౌశల్ గారు, వెల్కమ్. అండ్ కౌశల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ శంకర్ గారు, we are waiting for you. And మా హీరో త్రిగుణ్ గారు on the stage please. హీరో గారికి 2 బొకేలు ఇచ్చేయండి. అన్ని పైసలు ఇచ్చాం, బొకేలు ఇస్తే తప్పేమి ఇచ్చేయచ్చు. డిఓపి విజయ్ గారిని కూడా వేదిక అజయ్ గారిని, జీవి అజయ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో నిర్ణయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి అబ్బాయి అతని మీద నేను తొడగొట్టడం ఆయన వెళ్ళి అయినా సినిమా 10 వారాలు ఆడేస్తుంది. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు వెళ్ళను కానీ వరుసనే వెళ్ళడం ప్రతిధ్వని పుట్టిసేపోయా, బలం పుట్టిసేపోయా ఇలా కాళ్ళ పట్టుకుంటాడు అంటే బాగాలేదని నోటితో చెప్పడానికి
ఓహో కాలర్ పట్టుకున్నాడా, నెక్స్ట్ అయితే అని ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే ఓకే. ఈ ఆ బి గోపాల లక్షణాలు ఉన్నాయి. నువ్వు కూడా అలా మా హీరో గారండి. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం నచ్చింది. మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజం అనుకోదు సరే, మరి అబద్ధమైనట్లు అనుకుంటేవిరా, అడుగు బయట పెట్టకుండా అబద్ధమైనట్లు అనుకుంటేవి. ఆ చదువు ఎక్కడ నేరిస్తుంది? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాల, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుంది నా నిజం ఎట్లుంటాడు. ఎంత బాగా రాసిన డైలాగులు, అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే నమ్మడం లేదు సార్, అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నానేమో. ప్రతి అక్షరం అతను నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగులు ముట్టుకోలేండి, ఎందుకంటే వాళ్ళ హార్ట్లో నుంచి వస్తుందండి. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మన వేషం వేసారు, వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదైనా ఉంటే అడుగుతామండి, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా అని. వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పారు బి గోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కదా. సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలిసింది, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అట్లా మనం చూసి ఏంటో తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా, మీరు చూస్తే ఎందుకు తీయం, మీరు చూస్తే 100% చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఎలా తీసుకుని రావడం అనేది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలాలు ఎగిరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే అండర్ డాగ్ మేమే, కానీ కొడితే అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పైన నేను నమ్ముతున్నా, దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. నాకు కూడా యాక్చువల్గా స్టేజ్ మీద నాకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన అలవాటు లేదు. సో పొద్దునుంచి వాళ్ళ యాక్చువల్గా టెన్షన్ అవుతున్నాను, ఎలా మాట్లాడాలి స్టేజ్ మీద అన్ని రోజులు టెన్షన్ పెట్టారు కదా. అదే సో గూగుల్లో వెతికాను నేను యాక్చువల్గా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి. సో అవి ఏదో వీడియో సజెషన్స్ ఇచ్చిన, అందులో ఒక వీడియో ఓపెన్ చేస్తే అదొక మూవీకి సంబంధించింది. ఎదురుకున్న ఆడియన్స్ అందరినీ ఇమాజిన్ నేకెడ్ దెన్ యూ డోంట్ ఫీల్ ఫియర్ అని చెప్పేసి అందులో ఉంది. చాలా చాలా వియర్డ్ ఉంది. సో బికాస్ ఐ డిడ్ంట్ లైక్ ద ఐడియా. ఐ డిడ్ంట్ లైక్ ద ఐడియా. సో ఈ సినిమాకు ముఖ్యంగా మూల పురుషులైన శంకర్ సార్, మధు గారు, పద్మనాభ రెడ్డి గారు, కృష్ణ గారు, వెనకుండి నడిపించిన వాళ్ళు, ముందు నడిపించిన మా లీడర్ ఆఫ్ ద స్టోరీ త్రిగుణ్ గారు, అండ్ లీడింగ్ స్టార్ త్రిగుణ్ గారు అయితే సౌండింగ్ స్టార్ సురేష్ గారు, యాక్చువల్లీ క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ద మూవీ పరశురి గారు. సో ఇప్పుడు దాకా వీళ్ళంతా సినిమా గురించి చాలా చెప్పారు. వీళ్ళంతా ఒక స్టోరీ ఫార్మాట్లోనే ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బికాజ్ మనం ఏం చెప్పినా ఒక స్టోరీ అవుతుంది. బికాజ్ స్టోరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. పొద్దున మనం లేవడమే ఒక స్టోరీతో మొదలవుతుంది, అది మనం పేపర్లో చూస్తుంటాం. అక్కడ నుంచి మనం వినేవి స్టోరీలు, చెప్పేవి స్టోరీలు, మనం చేసే పనుల్లో స్టోరీలు,
రాత్రి పడుకోవడంతో ఏ పనైనా ఎండ్ అయిపోతుంది, కానీ పడుకున్న తర్వాత కూడా మన కళల్లో స్టోరీస్ ఉంటాయి. సో స్టోరీస్ ఆర్ సచ్ ఇంపార్టెంట్. దే యాక్చువల్లీ షేప్ అవర్ సెల్ఫ్ అండ్ షేప్ ద సొసైటీ. కానీ ఎన్ని స్టోరీలు మనతో పాటు మనకు గుర్తుండిపోతాయి, ఎన్ని స్టోరీలు మన మీద ప్రభావితం చూపిస్తాయి అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ మాటకు వస్తే ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా ఏ స్టోరీ ఇంపార్టెంట్, ఏ స్టోరీ ప్రభావం చూపిస్తుంది. కానీ నేను అటువంటి స్టోరీ ఒకటి రాయాలనుకున్నాను, అదే ఈ ఉద్వేగం. కానీ దీనికి ఉద్వేగం అని ఎందుకు పేరు పెట్టామంటే ఇట్స్ అ వెరీ ఈజీ ఇమాజినేషన్. ఉద్వేగం అనేది ఒక కథకు, ఒక సినిమాకు ఉద్వేగం అని ఎందుకు యూజువల్గా పేరు పెడతారు అంటే అందులో క్యారెక్టర్లు అంత ఉద్వేగభరితంగా ఉండొచ్చు, లేదా స్టోరీ అంత ఉద్వేగభరితంగా ఉండొచ్చు. కానీ ఇది యాక్చువల్గా ఈ స్టోరీ కన్నా ముందు, ఈ సినిమా కన్నా ముందే మనలో ఉన్న ఉద్వేగం, మన చుట్టూ ఉన్న ఉద్వేగం. చాలాసార్లు నిర్భయ, దిశ లాంటి కేసుల్లో ఊవెత్తున లేచిన ఉద్వేగం, సమాజాన్ని స్తంభింపజేసిన ఉద్వేగం, ప్రభుత్వాలు దిగొచ్చిన ఉద్వేగం, పార్లమెంటు చట్టాలు చేయాల్సి వచ్చిన ఉద్వేగం. సో మరి ఆ ఉద్వేగం అంతా కరెక్టేనా అంటే ఇందులో ఎవరి ఉద్వేగం కరెక్టు, ఎవరి ఉద్వేగం తప్పు, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ఉద్వేగమే మనల్ని నడిపిస్తుందా, లేదంటే ఆ ఉద్వేగాన్ని మించి మనం చేయాల్సింది ఇంకేదైనా ఉంటుందా? అన్నిటి సమాహారమే ఈ ఉద్వేగం అనే స్టోరీ ఆర్ దిస్ మూవీ. సో మీరు చాలా సినిమాలు చూస్తుంటాం మనం అందరం. మంచి సినిమాలు, చెడు సినిమాలు, నవ్వించేవి, ఏడిపించేవి, ఇలా చాలా సినిమాలు చూస్తుంటాం. అటువంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో కూడా అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ దాంతో పాటు ఈ కథ, అంటే ఈ సినిమాలో ఉన్న కథ, ఇది మీతో ఉండిపోతుంది. మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు మీకు ఎదురవుతూనే ఉంటుంది. మీ పనుల్లో, మీరు మాట్లాడలో, మీ బిహేవియర్లో చాలా చోట్ల మీకు ఇది ఎదురవుతూనే ఉంటుంది. చాలాసార్లు మిమ్మల్ని ఇది ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది, సమాధానం చెప్తున్నట్టు ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అని డైలమాలో పడేస్తున్నట్టు ఉంటుంది. సో that is all about the movie. Please experience that uniqueness on 22nd of November. Thank you everyone.